మరి మారిపోయిందిగా వాతావరణం, అక్కడ తెగించిందిగా, ధైర్యం చేసిందిగా. అట్లాగే అలాగెప్పుడు కుదిరింది, వాళ్ళు ఈ సామాజిక సమీకరణాలు మార్చాక. ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మొట్టమొదట ఒకేసారి ఆకాశంలో నుంచి పదవులు రావు ఎవరికి కూడా, ఆరంభం కావాలి. ఆరంభం ఇవాళ ఎందుకని, ఒక బీసీ ముఖ్య ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి ఇవాళ మధ్యప్రదేశ్లో బీసీని తీసుకొచ్చి పెట్టాడు. అదే సందర్భంలో ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వర్గం ఛత్తీస్గఢ్లో తీసుకొచ్చి పెట్టాడు. రమణ్ సింగ్ కంటే కూడా ఫేస్ ఎవరికి తెలుసు, లేకపోతే శివరాజ్ సింగ్ చౌహాన్ కంటే ఫేస్ ఎవరికి తెలుసు, వసుంధరాజ్ కంటే పేరు ఎవరికి తెలుసు ఆ జిల్లా ఆ రాష్ట్రాల్లో ఇన్నేళ్ళు. కానీ ఆ ఫేసుల మీద పబ్లిక్ లో విరక్తుంది కాబట్టి అయినా మోడీ ఫేస్ చూసేశారు ఓటు, దాన్ని మార్చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ప్రస్తుతానికి జగన్కి ఫెచ్చింగ్ ఉంది, తన అండర్లో బీసీ ఎస్సీ ఎస్టీల అభ్యున్నతలు. రేపు పొద్దున వీళ్ళు క్రమంగా ఎదిగారు అనుకోండి, ఏదో రోజున రాజ్యాధికారం మాకే రావాలనే రోజు వస్తుంది. అప్పుడు రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ నేను బీసీ ముఖ్యమంత్రి అని తెలంగాణలో చెప్పినట్టే ఆంధ్రలో కూడా చెప్పొచ్చుగా. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పు అనివార్యం వెనక కారణం తనను తాను మరొకసారి అధికారంలోకి తెచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయోగమా, ప్రతిపక్షాల ఓటు బ్యాంక్ని, బీసీ ఓటు బ్యాంక్ని పూర్తిగా వాళ్ళ మూలాలు ఇదే అని చెప్పుకుంటారు, ఆ మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం? రెండు కలగలిస్తేనే తన అధికారంలోకి రావడానికి సామాజిక సమీకరణం. ఆ సామాజిక సమీకరణంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అనేది బీసీల పార్టీ ఫస్ట్ నుంచి, అట్లా పెట్టబడినటువంటి